జస్ట్ ఇలా ఊహించుకోండి, రాత్రి 11 అవుతుంది, ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చుందాం అని అనుకుంటారు. సరిగ్గా అదే టైంకి మీ అమ్మగారు ప్రక్క రూమ్ లో నుండి రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గుర్తుందా అంటారు. అది పూర్తి కాకముందే మీ వైఫ్ రేపు హోమ్ లోన్ ఈఎంఐ కట్ అవుతుంది, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి అని గుర్తు చేస్తుంది. ఇంతలో మీ బాబు వచ్చి నాన్న ఈ వీక్ లో నా స్కూల్ ఫీజు కట్టాలట అంటాడు. వెనుక నుండి మీ నాన్నగారు మెల్లగా ఒరే నా మెడిసిన్స్ అయిపోయారా అని చెప్తారు. ఇవన్నీ విన్నాక సడన్ గా మీ గురించి మీకు గుర్తొస్తుంది 6 నెలల నుంచి మీ హెల్త్ చెకప్ ని మీరే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారని. అసలు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. పోనీ ఒక చిన్న వెకేషన్ కి వెళ్దామంటే ఈ లోన్ తీరిపోయాక ప్లాన్ చేద్దాంలే అని అనుకుంటారు. ఇక మీ పర్సనల్ డ్రీమ్స్ విషయానికి వస్తే వాటికి ఇంకా చాలా టైం ఉంది కదా అని వాటిని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇదంతా వింటుంటే ఎక్కడో విన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఇది మన లైఫ్ గురించే కదా అని అనిపిస్తుంది కదా. నిజమే, ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఈ రోజు మనం మన దేశంలో అందరికంటే ఎక్కువ ఫైనాన్షియల్ ప్రెషర్ ని సైలెంట్ గా ఫేస్ చేస్తున్న ఒక జనరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వారెవరు అంటే ది శాండ్విచ్ జనరేషన్. ముఖ్యంగా మీ వయసు కనుక 35 నుండి 55 ఏళ్ల మధ్యలో ఉంటే లైఫ్ లో ఎక్స్పెన్సెస్ ఎప్పుడు లేనంతగా పెరిగిపోయినట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం మీరు కేర్లెస్ గా ఖర్చు చేస్తున్నాను కాదు, మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువయ్యారని. ఒక పక్క మీ పేరెంట్స్, ఇంకొక పక్క మీ పిల్లలు, వీటితో పాటు మీ హోమ్ లోను, మీ కెరీర్, మీ ఫ్యూచరు, ఇవన్నీ కూడా కేవలం ఒకే ఒక్క ఇన్కమ్ మీద రన్ అవుతూ ఉంటాయి. అందుకే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ లేదా తిరుపతి లాంటి సిటీస్ లో ఉండే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, అంతకంటే ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అసలు ఈ శాండ్విచ్ జనరేషన్ అంటే ఏంటో చూద్దాం. దీనికోసం మనం ఒక శాండ్విచ్ ని ఊహించుకుంటే అందులో పైన ఉండే స్లైస్ మీ పిల్లలు, కింద ఉండే స్లైస్ మీ పేరెంట్స్, ఇందులో మధ్యలో ఇరుక్కుపోయి నలిగిపోతుంది మాత్రం మీరే. మీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సిన గ్యాడ్జెట్స్, కాలేజ్ ఫీజులు, కెరీర్ సపోర్టు, ఇవన్నీ మీరే చూసుకోవాలి. అలాగే మీ పేరెంట్స్ మెడిసిన్స్, హెల్త్ చెకప్స్, హాస్పిటల్ ఖర్చులు, ఇవి కూడా మీరే చూసుకోవాలి. సో ఈ 2 జనరేషన్స్ మీ మీదే డిపెండ్ అయి ఉంటాయి. దీన్ని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే రమేష్ అనే 43 ఏళ్ళ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుందాం. వాళ్ళ పాప ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఏడాదికి 2 లక్షలు, బాబు క్రికెట్ కోచింగ్ నెలకు 5,000, వాళ్ళ నాన్నగారి షుగర్ టాబ్లెట్స్ కి నెలకు 4,000 ఖర్చు అవుతుంది, అమ్మగారి హార్ట్ చెకప్స్ కి అయ్యే ఖర్చులు ఇంకా వేరే ఉంటాయి. వీటికి తోడు 52,000 హోమ్ లోన్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, కరెంటు బిల్లులు, గ్రాసరీస్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, పెట్రోల్ ఖర్చులు. నిజం చెప్పాలంటే ప్రతి నెల మన అకౌంట్ లో పడేది ఒకే ఒక్క జీతం, కానీ అది బయటికి వెళ్ళిపోవడానికి మాత్రం ఇలా 10 దారులు ఉంటాయి. ఇదే శాండ్విచ్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి అసలైన ప్రాబ్లం. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్, కానీ ఆ డ్రీమ్ నిజం చేసుకోవడం కోసం తీసుకునే హోమ్ లోన్ మాత్రం అదొక నెవర్ ఎండింగ్ మ్యారథాన్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ లో ఒక 90 లక్షల అపార్ట్మెంట్ కొన్నారని అనుకుందాం. ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన 70 లక్షలకి 25 ఏళ్ల పాటు హోమ్ లోన్ తీసుకుంటారు. అంటే ప్రతి నెల దాదాపు 60,000 ఈఎంఐ కట్టాలి. ఒక 15 ఏళ్ల పాటు కష్టపడి ఆ ఈఎంఐలు కట్టినా సరే ఇంకా 10 ఏళ్ళు బ్యాలెన్స్ ఉందంటూ బ్యాంక్ వాళ్ళ నుంచి మెసేజ్ వస్తూనే ఉంటుంది. నిజానికి ఇల్లు అనేది మనకు మనశ్శాంతినివ్వాలి, కానీ ఇలా నిద్ర లేకుండా చేయకూడదు కదా. అందుకే మీ ఎమర్జెన్సీ ఫండ్ను లేదా మీ రిటైర్మెంట్ సేవింగ్స్ ని కాంప్రమైజ్ చేసి ఇల్లు కొనే నిర్ణయం మాత్రం తీసుకోకండి. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఫ్యామిలీలో ఎవరికి డబ్బు అవసరమైనా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో రెస్పాన్సిబుల్ గా ఉండే పర్సనే, అంటే అది మీరే. కజిన్ హాస్పిటల్ ఖర్చులకైనా, బంధువుల ఇంట్లో పెళ్లికైనా, ఫ్రెండ్కి ఏదైనా అర్జెంట్ హెల్ప్ కావాలన్నా అందరూ మీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా అని వాళ్ళ నమ్మకం. కానీ నీ కోసం ఏమైనా సేవ్ చేసుకున్నావా అని మాత్రం ఎవరు అడగరు. సరిగ్గా ఇక్కడే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. వీళ్ళందరికీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా మారిపోతారు, కానీ వాళ్ళ కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా పక్కన పెట్టరు. సో ఒకసారి ఆలోచించండి, రేపు పొద్దున మీకు జాబ్ పోతే ఎలా, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సర్జరీ దాకా వెళ్తే అప్పుడు మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అందుకే ఎవరైనా సరే కనీసం 6 నుండి 12 నెలల ఖర్చులకు సరిపడా డబ్బుని ఎమర్జెన్సీ ఫండ్ లాగా పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, కేవలం మీ సర్వైవల్ కోసం మాత్రమే. ఇక ఒకప్పుడు మన అవసరాలన్నీ చూసుకున్న పేరెంట్స్ ఇప్పుడు మన మీద డిపెండ్ అయ్యే ఏజ్కి వచ్చారు. ఇప్పుడున్న రోజుల్లో మెడికల్ ఖర్చులు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్లో జాయిన్ అయినా 3 లక్షల నుండి 5 లక్షల వరకు, ఒక్కొక్కసారి 10 లక్షల వరకు ఈజీగా ఖర్చు అయిపోతుంది. దానికి తోడు మంత్లీ మెడిసిన్స్, బ్లడ్ టెస్ట్లు, డాక్టర్ కన్సల్టేషన్స్,
హెల్త్ సప్లిమెంట్స్. సో ఇవన్నీ పర్మనెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్గా మారిపోయాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, అదొక బేసిక్ నీడ్. జబ్బు పడ్డాక ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే వర్షంలో తడిశాక గొడుగు కొనుక్కోవడం లాంటిది. అదే టైంలో మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పటి జనరేషన్ పిల్లలు యూపీఐ చూస్తూ పెరుగుతున్నారు. వారి దృష్టిలో డబ్బులు ఫోన్ నుండి ఊడిపడుతూ ఉంటాయి. జస్ట్ అలా ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. వాళ్ళకి తెలిసింది అంతవరకే. ఎందుకంటే ఆ ఒక్కొక్క పేమెంట్ వెనుక మీరు పడుతున్న కష్టం వారికి కనబడదు. స్కూల్ ఫీజులు, కోచింగ్ క్లాసులు, బర్త్డే పార్టీస్, స్కూల్ ట్రిప్స్, ల్యాప్టాప్స్, మొబైల్, స్పోర్ట్స్ క్లాసెస్, ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తే చిన్న అమౌంట్ లాగే కనిపిస్తాయి. కానీ అవన్నీ కలిపితే మాత్రం లక్షల రూపాయలు అవుతాయి. సో మీ పిల్లలకి డబ్బు విలువ తెలిసేలా చేయండి. డబ్బులు ఫోన్ నుండి రావు, కష్టపడితేనే వస్తాయి అన్న లాజిక్ వారికి నేర్పించండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుండే మొదలవ్వాలి. ఇదంతా ఒక సైడ్ అయితే మన కెరీర్ అండ్ ఇన్కమ్ గురించి కూడా ఆలోచించాలి. మీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు మీలో పొటెన్షియల్ ఉందని కంపెనీలు మిమ్మల్ని తీసుకుంటాయి. అదే మీకు 45 ఏళ్ళు వచ్చాక మీరు వాళ్ళకి ఏవైనా వాల్యూ యాడ్ చేయగలిగితేనే జాబ్లో ఉంచుకుంటారు. ఒకే కంపెనీలో 15 ఏళ్ల పాటు పనిచేసిన సడన్గా ఒకరోజు వచ్చే రీస్ట్రక్చరింగ్ ఈమెయిల్తో లైఫ్ తలకిందులు అయిపోతుంది. అందుకే జీతం మాత్రమే మీ ఏకైక ఆస్తిగా ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, టెక్నాలజీ, సేల్స్, డిజిటల్ స్కిల్స్ ఇలాంటివి నేర్చుకుంటూ ఉండాలి. మీ స్కిల్స్ ఎంత వాల్యుబుల్గా ఉంటే మీ ఇన్కమ్ కూడా అంత సేఫ్గా ఉంటుంది. దీనికి తోడు మన శాలరీ ఎప్పటికీ ఒకేలా పెరుగుతూ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ రియాలిటీ వేరు. ఒక ఏజ్ వచ్చాక ఇంక్రిమెంట్స్ స్లో అయిపోతాయి. ఎందుకంటే ఆ టైంకి మనం ఆల్రెడీ ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళిపోయి ఉంటాం, లేదా మార్కెట్లో ఆ రోల్కి ఇచ్చే మ్యాక్సిమం ప్యాకేజ్కి రీచ్ అయి ఉంటాం. కానీ మన ఖర్చులు మాత్రం ఎప్పటికీ స్లో అవ్వవు. పేరెంట్స్కి వయసు పెరుగుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది, ఫెస్టివల్స్కి పెట్టే ఖర్చులు పెరిగిపోతాయి, ఇంటి మెయింటెనెన్స్ పెరుగుతుంది, అనుకోకుండా వచ్చే రిపేర్ ఖర్చులు సడన్గా వచ్చి పడుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే బాగా సంపాదిస్తున్నారో అదే మీరు బాగా ఇన్వెస్ట్ చేయాల్సిన టైం కూడా. రిటైర్మెంట్ దాకా వెయిట్ చేయకండి. మీ చేతిలో టైం ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అయితే ఇవన్నీ బ్యాలెన్స్ చేసే ఈ ప్రాసెస్లో చాలామంది అస్సలు పట్టించుకోకుండా వదిలేసేది ఏంటంటే వాళ్ళ సొంత ఆరోగ్యాన్ని. వర్కౌట్స్ చేయరు, సరిగ్గా నిద్రపోరు, హెల్త్ చెకప్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు, వీకెండ్స్లో కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బు సంపాదించి పెట్టే అతిపెద్ద ఆస్తి మీ హెల్త్. ఇంట్లో సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ ఫ్యామిలీ మొత్తం కష్టాలు పడుతుంది. అందుకే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ప్రశాంతంగా నిద్రపోండి, మంచి ఫుడ్ తీసుకోండి, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కంప్లీట్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. మీ ఫ్యామిలీకి మీ డబ్బు మాత్రమే కాదు, మీరు ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం. మరి ఇన్ని టెన్షన్స్, ఇన్ని బాధ్యతల మధ్య ఈ సైకిల్ని బ్రేక్ చేసి బయటపడే దారే లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దానికోసం మనం కొన్ని బేసిక్ అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది, కనీసం 6 నెలలు ఖర్చులకు సరిపడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ను పక్కన పెట్టుకోవడం. రెండవది, ఆస్తుల్ని సంపాదించే ముందు మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇక మూడవది, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయకుండా ప్రతి నెల ఒక చిన్న ఎస్ఐపితో అయినా సరే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. నాలుగోది, ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ సెకండ్ ఇన్కమ్ సోర్స్ ని ప్లాన్ చేసుకోవడం. అలాగే ఐదో పాయింట్, మీ పిల్లలకి సేవింగ్స్, బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్ గురించి కూడా అర్థమయ్యేలా చెప్పి వారికి డబ్బు విలువ నేర్పించడం. ఆరో విషయం ఏంటంటే, ఎవరో పెద్ద ఇల్లు కొన్నారని లేదా కార్ కొన్నారని మీ లైఫ్ని వారితో కంపేర్ చేసుకోకండి. మీ ఫైనాన్షియల్ రేస్లో మీరు మాత్రమే పరిగెత్తాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే శాలరీ పడిన వెంటనే అందులోంచి ముందు కొంత అమౌంట్ని సేవింగ్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెట్టండి. ఆ తర్వాతే మిగిలిన డబ్బుని ఖర్చు పెట్టాలి. అలా కాకుండా ముందు ఖర్చులని అయ్యాక మిగిలిన దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నెల చివరికి మన చేతిలో ₹1 కూడా మిగలదు. సో ముందు ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాతే ఖర్చు పెట్టండి. మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, 35 నుండి 55 ఏళ్ల వయసులో మీకున్న బాధ్యతలు బహుశా మీ ముందు జనరేషన్ వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఫేస్ చేసి ఉండరు. పేరెంట్స్ హెల్త్ కేర్, పిల్లల ఎడ్యుకేషన్, హోమ్ లోన్స్, కెరీర్ అన్సర్టనిటీ, ఇన్ఫ్లేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ ఒకేసారి మీ మీద పడ్డాయి. కాబట్టి లైఫ్ కొంచెం కష్టంగా అనిపిస్తే మీరెక్కడో ఆగిపోయారని లేదా ఫెయిల్ అయ్యారని అస్సలు అనుకోకండి. అందరికీ కనిపించని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని మీరు క్యారీ చేస్తున్నారని అర్థం చేసుకోండి. మనం ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన టార్గెట్ రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవడం కాదు. పీస్ ఆఫ్ ద మైండ్తో బతకడం,
ఎప్పుడైతే మీరు ఒక డిసిప్లిన్తో ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తూ కరెక్ట్ ఇన్సూరెన్స్ తీసుకొని కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, అప్పుడు మీ ఫ్యూచర్ మాత్రమే కాదు మీ పిల్లల ఫ్యూచర్ని కూడా మార్చేస్తారు. మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్యామిలీలో ఆ లాస్ట్ శాండ్విచ్ జనరేషన్ మీరే అవ్వాలి. ఎందుకంటే రియల్ వెల్త్ అంటే జస్ట్ బ్యాంకులో డబ్బులు ఉండడం కాదు, డబ్బు గురించి ఫ్యూచర్ గురించి ఎలాంటి స్ట్రెస్ లేని ఒక పీస్ఫుల్ లైఫ్ని ఫ్యామిలీకి ఇవ్వడంలో ఉంటుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం వాల్యుబుల్ అనిపించినా 35 నుండి 55 ఏళ్ల వయసున్న వారందరికీ వీడియోని షేర్ చేయండి. పైకి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల వాళ్ళు 2 జనరేషన్ల బరువుని సైలెంట్గా క్యారీ చేస్తూ ఉండొచ్చు. బీ రిచ్, స్టే రిచ్.